పొంగులేటితో వివాదంపై మంత్రి కొండా సురేఖ దాటవేశారు. డీసీసీ సెలక్షన్ సమావేశంలో ఈ అంశం గురించి మాట్లాడబోనన్నారు. నిన్న మేడారంలో మంత్రులు పొంగులేటి, సీతక్క సమీక్షపై కొండా సురేఖ స్పందించారు. వేరే పని ఉండడం వల్ల మేడారం పర్యటన రద్దు చేసుకున్నామన్న ఆమె అత్యవసర పనులు ఉన్నప్పుడు కార్యక్రమాన్ని రద్దు చేసుకునే హక్కు తనకుంటుందన్నారు. తన శాఖ సమీక్షకు హాజరు కాకపోవడంపై వాళ్ళు ఏమనుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు మంత్రి కొండా సురేఖ. కొన్ని మంత్రులు అన్నప్పుడు టైం మీద వేరే ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మేము క్యాన్సిల్ చేసుకునే హక్కు మాకు ఉంది. నాకు వేరే అర్జెంట్ పని పడింది కాబట్టి నేను క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. దాని మీద వాళ్ళు ఏమనుకున్నా కూడా నాకేం అభ్యంతరం లేదు. మాకు రైట్. మంత్రి కొండా సురేఖ పొంగులేటి మధ్య వారు కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గా ఈ వివాదంపై మంత్రి కొండా సురేఖ మాటను దాటివేసిన సందర్భం కనిపిస్తోంది. డీసీసీ సెలక్షన్ సమావేశంలో ఈ అంశం గురించి మాట్లాడబోనున్నారు సురేఖ. ఇక నిన్న మేడారంలో మంత్రులు పొంగులేటి, సీతక్క సమీక్షపై కూడా కొండా సురేఖ స్పందించారు. వేరే పని ఉండడం వల్ల మేడారం పర్యటన రద్దు చేసుకున్నామని తెలిపారు ఆమె. అయితే అత్యవసర పనులు ఉన్నప్పుడు కార్యక్రమాన్ని రద్దు చేసుకునే హక్కు మంత్రిగా తనకుందని తెలిపారు. ఇక తన శాఖ సమీక్షకు హాజరు కాకపోవడంపై ఎవరు ఏమనుకున్నా తనకు అభ్యంతరం లేదని హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కొండా సురేఖ. అప్డేట్స్ మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే, మనం చూస్తున్న కొండా సురేఖ పొంగులేటి మధ్య వారు కొనసాగుతూనే ఉంది. అయితే అధిష్టానం ఇప్పటికే దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నట్టుగా కనిపిస్తోంది. ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? అప్డేట్స్ ఏంటి? పొంగులేటి వర్సెస్ కొండా వివాదం అనేటువంటి ఇంకా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నిన్న కొండా సురేఖ తన సొంత శాఖ పైన జరిగినటువంటి సమీక్ష సమావేశానికి హాజరు కాకపోవడం ఒక రకమైనటువంటి చర్చ జరిగితే, ఆమె అత్యవసర పనుల వల్ల హాజరు కాలేదని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి టెండర్ల వ్యవహారంలో ఒక 70 కోట్లకు సంబంధించి శ్రీనివాసరెడ్డి కానీ, శ్రీనివాసరెడ్డి కంపెనీ కానీ ఇట్లాంటి వాటికి ఆలోచించేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి ఒక కామెంట్ కూడా చేశారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో దాని మీద, ఆ వివాదం మీద ఈ రోజు కొండా సురేఖ ఆమె స్వయంగా స్పందించారు. డీసీసీకి సంబంధించినటువంటి అబ్జర్వర్స్ వచ్చారు. ఆ అబ్జర్వర్స్ అంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను సెలెక్ట్ చేసేటువంటి సమావేశానికి సంబంధించి ప్రెస్ మీట్ కి ఆమె హాజరయ్యారు. ఈ నేపథ్యం లోపల ఈ వివాదం మీద అడిగినటువంటి ప్రశ్నల పైన ఆమె దాటవేత ధోరణి ప్రదర్శించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆమె డీసీసీకి సంబంధించినటువంటి సెలక్షన్ వ్యవహారంలో సంబంధించినటువంటి సమావేశానికి మాత్రమే హాజరయ్యాను, అందుకే ఇప్పుడు ఈ ప్రశ్నలకి రెస్పాండ్ కానని ఆమె సూటిగా చెప్పడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి సమీక్ష సమావేశం విషయం లోపల, ఆమె సొంత శాఖ మీద జరిగినటువంటి సమీక్షా సమావేశం విషయం లోపల తన శాఖకు సంబంధించి వేరే పని ఉండడం వల్ల ములుగు జిల్లా మేడారం పర్యటనను తాను రద్దు చేస్తున్నాను. తన శాఖ సమీక్షకు నేను హాజరు కాకపోవడం వల్ల ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో నాకు అనవసరం, వాళ్ళు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదనేటువంటి విషయాన్ని ఆమె చాలా సూటిగా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అత్యవసర పనులు ఉన్నప్పుడు తన కార్యక్రమాన్ని రద్దు చేసుకునేటువంటి స్వేచ్ఛ తనకు ఉంటుంది అని చెప్పి ఆమె మంత్రి చెప్పడం అనేటువంటి జరిగింది. అత్యవసర పనులు ఉన్నప్పుడు తనకు సంబంధించినటువంటి సమావేశాన్ని రద్దు చేసుకునేటువంటి స్వేచ్ఛ తనకు ఉంటుంది కాబట్టి మంత్రిగా తనకు ఆ స్వేచ్ఛ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పింది. ప్రజల ఆలోచనల మేరకు మాత్రమే తనకు సంబంధించి మేము నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అత్యవసర పనులు ఉన్నప్పుడు కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాము. అదేవిధంగా ఈ వివాదం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఇప్పుడు స్పందించేటువంటి అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అక్కడ ప్రధానంగా మీడియా సమావేశంకి హాజరైనప్పుడు అక్కడ ఆమెతోటి సుదీర్ఘంగా వివాదం తోటి ఉన్నటువంటి నాయన రాజేందర్ రెడ్డి కావచ్చు, ప్రకాష్ రెడ్డి ఆమెతోటి ఉన్నప్పటికీ కూడా అంతా అంటిముట్టనట్టు మాత్రమే ఆ ప్రెస్ మీట్ లో ఆమె వివరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆమె హావభావాలు కావచ్చు పెద్దగా ఆమె జిల్లా కాంగ్రెస్ రాజకీయాలపైన, ఆమె జిల్లా కాంగ్రెస్ లో జరుగుతున్న వివాదం మీద ఆమె కొంత దూరంగా ఉన్నట్టు మాత్రమే ఆమె ప్రవర్తన తీరు కనిపించింది. అదేవిధంగా కేకే, ఏదైనా ఒక ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకునే విధంగా ఉంటే దానికి విధి విధానాలు కొన్ని ఉంటాయి. మంత్రిగా తన సొంత శాఖలో పర్యటన అనేది రద్దు చేసుకోవడం హక్కుగానే చూడొచ్చు. కానీ మేడారం జాతర అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ సర్కార్ తీసుకొని డెవలప్ చేస్తూ ఉంది కదా, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తోంది కదా. సో ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర చాలా, అంటే మేడారం జాతర ప్రతి 2 ఏళ్లకే ఒకసారి జరిగేటువంటి జాతర. ఈ జాతర
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతర. ఖచ్చితంగా దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ చాలా యాక్టివ్ రోల్ ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉంది. బయటికి ఆమె ఏ రకమైనటువంటి విషయం చెప్తున్నప్పటికీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రిలీజ్ చేసినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్లో చాలా స్పష్టంగా ముందు ఖరారైనటువంటి పర్యటన అది. అంటే మంత్రి సీతక్క అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా సమీక్షక సమావేశానికి హాజరవుతారని చెప్పి ముందస్తుగా నిర్ణయించినటువంటి షెడ్యూల్ అది. అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ కూడా ఈ రకంగానే కోఆర్డినేట్ అయిపోయి ఆమె ఆ సమీక్ష సమావేశానికి హాజరు కావాలి. కానీ ఈ వివాద నేపథ్యంలోనే ఆమె ఈ సమీక్షా సమావేశానికి హాజరు కావడం లేదనేటువంటిది అది పరోక్షంగా జరిగినటువంటి పరిణామం, పరోక్షంగా జరిగినటువంటి సంకేతం. ఆమెకు సంబంధించినటువంటి అనుచరులు బయటికి చెప్తున్నటువంటి విషయం. కానీ ఆమె చెప్తూ ఏ రకంగా సమర్థించుకునే విధంగా చెప్తున్నప్పటికీ కూడా ప్రజలకు మాత్రం ఖచ్చితంగా ఈ వివాదం కొనసాగుతుందనేటువంటి సంకేతం మాత్రం ఈరోజు ఆమె వివాదం పైన స్పందించను అని చెప్తూనే ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదనేటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వడం అనేటువంటి ఇంకా సయోధ్య కుదరలేదు. ఆమె పూర్తిగా కోపంగా ఉన్నారనేటువంటి ఒక సంకేతం అయితే బయటకు వచ్చింది. రైట్, థ్యాంక్ యూ కేకే.